ఉంది కదూ. అవును మంగా, తట్టుకోలేకపోతున్నాను. ఏమైనా ఉంటే పెడతావా? అయ్యో పాపం, నిన్ను చూస్తూ చాలేస్తుంది. నీకోసమని చికెన్ తెచ్చాను. ఎముకలున్నాయేటి? అయ్యో, ఎముకలొచ్చాయా? నీ అదృష్టం బాగాలేదు గంగా. పోనీలే, ఈసారికి ఎముకలతో సర్దుకో. నాకొద్దు, నువ్వే తిను. తినడానికి లేకపోయినా పౌరుషానికి ఏం తక్కువ లేదు. రేపటి దాకా అమ్మమ్మ రాదు, ఆకలితో చావు. అబ్బా, చికెన్ మాత్రం అదిరిపోయింది. రేపు ఇంకో 2 పార్సెల్ తెప్పించుకోవాలి. రేపు ఖచ్చితంగా తినాలి. అంటే ఆ చికెన్ నువ్వు తిన్నావా? గంగకు పెట్టలేదా? నేను తినలేదమ్మా. ఏయ్, చంపుతా. తినకుండానే చికెన్ అద్దరిపోయిందని అలా అన్నావే? అంటే స్మెల్ బాగుంటేను. ఛీ, తిండి పొద్దానా. ఇందాకేగా పీకల దాకా తిన్నా, అయినా సరిపోలేదా? పాపం, అది ఆకలితో అలమటిస్తోంది. పెడదామంటే ఇంట్లో ఏమీ లేవు. ఏం చెయ్యాలి? కానీ ఆకలి ఎలా తీరాలి? మా అమ్మమ్మకి నాకన్నా దాని మీద ప్రేమ ఎక్కువైపోతుంది. చెప్తా. ఏంటి స్వామి ఈ అన్యాయం? కోట్ల రూపాయలకు వారసురాలయ్యుండి పిడికిడి ముద్ద కోసం అల్లాడిపోతుంది. తన మనుషుల మధ్య తను ఒబ్బిచ్చగత్తయింది. అయ్యో, ఇలాంటి బాధ ఎవరికి రావద్దు. అమ్మా, హాల్లో ఏం చేస్తున్నావు? వస్తున్నానమ్మా. అయ్యో, గంగ దగ్గరికి వెళ్ళి ఇవ్వటం కుదరలేదే. ఈ అన్నం ఎలా ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో? ఎవరో ఎందుకు, నేనే వెళ్ళి ఇచ్చేస్తా. అమ్మా, ఇక్కడేం చేస్తున్నావు? అది కిచెన్ లోకి పిల్లొస్తేను తోలి కిటికీ తలుపులు మూద్దామని వస్తున్నానమ్మా. కిచెన్ అట్లేదు, ఇటుంది. చీకటి కదా, కనిపించలేదు. చీకటా? ఇల్లంతా లైట్లు వెలుగుతున్నాయి, చీకటి ఎక్కడిది? నేను వస్తాలే, నువ్వు వెళ్ళి పడుకో. త్వరగా రా. అలాగే. అమ్మా, కిచెన్ అటు కాదమ్మా. వామ్ము, చూపంతా నా మీదే ఉన్నట్టుంది. నేను వెళ్ళడం కరెక్ట్ కాదు. సరే సర్లే, నువ్వు వెళ్ళమ్మా. అమ్మా, ఏయ్ ఆగవే, ఇదిగో ఈ అన్నం తీసుకెళ్లి గంగకివ్వు. అలాగే. ఏయ్, మళ్ళీ ఏమన్నా చేసావు? చచ్చా, ఎంగిలన్నం జమీందారు తినరేమమ్మా. గంగ జమీందారు కాదు కదా, దానికే పెడతాలే. సరే సరే, వెళ్ళ వెళ్ళ.
ష్. గంగకి పెట్టాలా? గంగకి చెప్తా. నా ముందు ఎవరి మీదైనా జాలి చూపించినా ప్రేమ చూపించినా ఈ మంగ భరించలేదు. నువ్వు గంగ మీద ప్రేమ చూపిస్తావా? అందుకే నేను గంగ మీద కోపం చూపిస్తాను. గంగా, గొడ్డు కారం తినడానికి రెడీగా ఉండు. కారం ఎక్కడుందబ్బా? ఆ, దానికి గొడ్డు కారంతో తినడం అలవాటే కదా. ఈ గొడ్డు కారంతోనే అన్నం పెడతాను. గంగా, పాపం ఆకలితో నిద్ర పట్టడం లేదా? అవును. ఇదిగో నీ కోసం మీ అమ్మమ్మ అన్నం పంపించింది. కడుపు నిండా తిను. ఇటు, యు, యు. మొట్ట, మొట్ట, ఆ, ఆ, మొట్ట, 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 నీళ్ళు, 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 నీళ్ళు. మొట్ట, మొట్ట, నీళ్ళు, నీళ్ళు, నీళ్ళు. బాగా మంటగా ఉందా? అయ్యో, టైంకి నీళ్ళు కూడా లేవే. మొట్ట, 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 నీళ్ళు, నీళ్ళు, నీళ్ళు. మొట్ట, 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 మొట్ట. మొట్ట, మొట్ట. ఇదేంటి డోర్ తెరిచుంది? హ్మ్. అయ్యో, అయ్యో, ఎక్కడికి వెళ్ళింది? అమ్మా, అయ్యో, మొట్ట, మొట్ట, మొట్ట. మొట్ట, మొట్ట, మొట్ట. అయ్యో, వదినా, నువ్వింకా పడుకోలేదా? అది అది వర్షం బయటకి. దానికి నా దగ్గర ఉంది వదినా. చెల్లి చెప్పింది కదా, అష్ట దిగ్బంధనం అని. బయట వాళ్ళ లోపలికి రాకూడదు, లోపల వాళ్ళు బయటికి వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళి పడుకో. నువ్వు పడుకో.
వర్షంలో నువ్వెందుకు బయటకు వచ్చావమ్మా? అది అది మొదటి నుంచి నువ్వేం చేస్తున్నావో ఎందుకు చేస్తున్నావో అర్థం కాలేదు. ఈ రోజుతో నాకు క్లారిటీ వచ్చింది. అయ్యో భగవంతుడా, గంగతో సహా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయానే. ఇప్పుడేం చెయ్యాలి? ఇలా చేయడానికి నీకు మనసులా వచ్చిందమ్మా? అయ్యో, కూతురుతో మాటలు పడకుండా నిజం చెప్పేయడమే మంచిది. నీకు నిజం చెప్పేస్తానమ్మా. నేను కావాలని ఏది అంటే గంగని రాజేశ్వరి చూడలేదా? చూసిందేమో అనుకుని కంగారు పడి చచ్చానే. అడుగుతుంటే మాట్లాడవేంటమ్మా? అసలేంటిది ఈ పిచ్చేంటమ్మా? ఇంత రాత్రి వేళ వర్షంలో గొడుగు తీసుకునేందుకు వెళ్ళావు? అయ్యో, అదా నీ ప్రశ్న? చిన్నప్పుడు ఎప్పుడో వర్షంలో తడిచాను, మళ్ళీ తడవాలనిపించింది, అందుకే వెళ్ళాను. ఎన్నాళ్ళకు గుర్తొచ్చానే వాన, ఎన్నాళ్ళు దాక్కుంటావి పైన అని పాట పాడుస్తున్నాను. పాట ఆనందంతో పాడతారు గాని ఇలా ఏడుస్తూ పాడరు. అయినా వర్షంలో తడవాలనుకున్న దానివి గొడుకెందుకు తీసుకెళ్ళావు? ఎంత బాగా నన్ను ఇరికించవే. అవును, వర్షంలో తడవాలంటే గొడుగెందుకు? తడిస్తే జలుబు చేస్తున్నాని. అసలు నువ్వు ఏం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుందమ్మా? సరే, గొడుగు తీసుకెళ్తే నువ్వేసుకోవాలి. ఎవరో నీ పక్కనున్నట్టుగా వాళ్ళకి నువ్వు గొడుగు పట్టినట్టుగా ఎందుకు పట్టుకున్నావు? అబ్బా, ఏం ఇరుక్కుపోయానే. అంటే అది మీ నాన్న శోభన్ బాబు. చాలు, ప్రతిదానికి ఏదో ఒకటి వంక చెప్పి తప్పించుకుంటున్నావు. ఇలాంటి పిచ్చి పనులు చూసి ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు తెలుసా? ఇంకొకసారి ఇలాంటి పనులు చేశావంటే నేను నీతో మాట్లాడను. అంత మాట ఎందుకులేమ్మా, ఇక నుంచి నా జాగ్రత్తలో నేనుంటాను. ఏంటి? అంటే మళ్ళీ ఇలాంటి పనులు చెయ్యను అంటున్నాను. అబ్బా, సర్లే వెళ్ళి పడుకో. మందులో వెళ్ళి పడుకో. సర్లే, గుడ్ నైట్. మందు నుంచో నేను పంపిస్తాను. మార్గరాలా, అన్నం పెట్టవేని పంపిస్తే కారం పెడతావా? అయ్యో, నేను కావాలని కలపలేదమ్మమ్మా. అన్నంలోకి కూర లేదు కదా అని కాస్త కారం వేసానంతే. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్, గొడవలొద్దు అని మాటలు చెప్తే నిజమేమో అనుకున్నాను. దాన్ని ఏడిపించాలని కంకణం కట్టుకున్నామని ఇప్పుడే అర్థమైంది. కొడితే మీ అమ్మకి వెంటనే తెలిసిపోద్దని ఆగాను. లేదంటే దాన్ని హింసించినందుకు తోట తీసేదాన్ని. ఇంకోసారి దాని జోలికెళ్ళావు. సారీ అమ్మమ్మ, ఇంకెప్పుడు నన్ను బాధ పెట్టను. గంగకి సారీ చెప్పు. సారీ గంగా. ఆ
గూడెం దానికోసం నన్ను తిడతావా? చెప్తా. టైం దొరికితే ఇంతకింత ఏడిపిస్తా. దాన్ని ఇక్కడి నుంచి పారిపోయేలా చేస్తా. అలా చేయకపోతే నా పేరు అలివేలు మంగే కాదు. అయ్యయ్యో, బట్టలన్నీ తడిచిపోయాయి. మార్చడానికి వేరే బట్టలు కూడా లేవు. రాత్రంతా ఈ చలిగాల్లో ఎలా ఉంటావమ్మా? ఇందాక నన్ను పడ్డ బాధ ముందు ఈ చలి పెద్దదేం కాదులే అమ్మమ్మ. అయ్యో. నాకు తెలియకుండా అమ్మ ఏదో చేస్తోంది. ఎందుకు అర్ధరాత్రి వానలోకి వెళ్ళింది? ఎందుకు నన్ను చూసి కంగారు పడుతుంది? అదేంటో తెలుసుకోవాలంటే నేను హాల్లోనే ఉండాలి. అప్పుడు దొరుకుతుంది. ఇదిగో, నేనుండగా నువ్వు కన్నీరు పెట్టకూడదు, కష్టాలు పడకూడదు తల్లి. ఉండు, నీకు బట్టలు తెస్తాను. వద్దమ్మమ్మ, ఎవరైనా చూస్తే ప్రమాదం. ఏం కాతలే, నువ్వు ధైర్యంగా ఉండు. చూడు, అయ్యో, నువ్వు ఇక్కడే ఉండు, వచ్చేస్తాను. అమ్మో, రాజేశ్వరి ఇక్కడ పడుకుందేంటి? రాజేశ్వరి, అమ్మ రాజేశ్వరి, నిద్రలో ఉన్నట్టుంది. లేపితే నిద్ర చెడిపోతుంది, పడుకొని. ఇప్పుడు గంగకి బట్టలు ఎలా తీసుకెళ్ళాలి? రాజేశ్వరి నిద్రపోతుందిగా, ఎలా చూస్తుంది?